ఫైనల్ గా మనం ఎప్పుడైనా వెయిట్ చేస్తున్న పెద్ద మూవీకి సంబంధించిన గ్లిమ్స్ వచ్చేసింది. గ్లిమ్స్ అదిరిపోయింది. చరణ్ మాత్రం ఊరా మాస్ లుక్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు టైర్ 1 హీరోలో ఏ హీరో కూడా ట్రై చేయని ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాడు చరణ్ ఈసారి. అదే ఉత్తరాంధ్ర స్లాంగ్ లో టైర్ 1 హీరోలో ఉండే ఏ హీరో కూడా ఇప్పటి వరకు మూవీ అయితే చేయలేదు. ఆ స్లాంగ్ లో ఒక డైలాగ్ చెప్తాడు కదా, ఒకే పని చేయడానికి ఒకేలా బ్రతకడానికి ఇంత పెద్ద బ్రతికెందుకు అని చెప్తూ ఉత్తరాంధ్ర స్లాంగ్ లో దొల్లగొట్టేశాడు. అండ్ ఈ ట్రైలర్ మొత్తానికి ఈ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అదే మన చరణ్ క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ లోకి వెళ్తాడు కదా, ఈ షాట్ గురించే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ కూడా చెప్పారు. ఆ లాస్ట్ షాట్ 1000 సార్లు అయినా చూస్తారు, అంత బాగుంటుందని. షాట్ కోసం ప్రతి ఒక్కడు ఒక 1000 సార్లు మినిమం చూస్తారు. నిజంగానే చరణ్ బ్యాట్ పట్టి కొట్టే విధానం అయితే అదిరిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ విలేజెస్ లో ఏ విధంగా ఆడతారో ఆ స్టైల్లో అయితే దింపేశాడు బుచ్చిబాబు అక్కడ. అండ్ ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎలాగైనా అదరగొట్టేస్తారు. కానీ ఇందులో కోచ్ గా కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు కనిపిస్తారని చెప్పారు, కానీ ఈ గ్లిమ్స్ లో ఎక్కడా కూడా చూపించలేదు. అండ్ ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసేశారు. మార్చ్ 27, 2026 మనకి గ్లోబల్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీ. మరి ఈ మూవీతోనైనా చరణ్ 1000 కోట్ల బొమ్మ కొడతాడంటారా? కామెంట్ చేయండి. అండ్ ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో షేర్ చేయండి.